ప్రియ సహోదరి సహోదర, గుర్తుంచుకో, నా తండ్రి చిత్తము చేయవాడే రక్షించబడునని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెన్ని గొప్ప డిగ్రీలు నీకున్నా, ఈ లోకానుసారంగా నీ ఉద్యోగాలు, వ్యాపారాలు నువ్వు చేసిన, ఈ లోకానుసారంగా ఎన్ని తలంతులు నీవు కలిగి ఉన్నా, ఈ లోకాన్ని నువ్వు ప్రభావితం చేసినా ప్రభువుని నువ్వు ప్రభావితం చేయలేవు. వాటిని బట్టి నీవు రక్షణ పొందుకోలేవు. మరి ఎట్లు పొందుకోవాలంటే, నా తండ్రి చిత్తము చేయవాడే రక్షణ పొందుకుంటాడని ప్రభు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన మనకు తెలియచేస్తున్నారు. ఆయన చిత్తం ఏంటంటే, నీ వెలుగును లోకానికి ప్రకాశింప చేయటమే నా తండ్రి యొక్క చిత్తం అని తెలియచేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించడమే నా తండ్రి యొక్క చిత్తం అని తెలియచేస్తున్నాడు. హెచ్చించుకునటం మాని నిజాయితీగా మాట్లాడటమే దేవుని యొక్క చిత్తం అని తెలియచేస్తున్నాడు. శత్రువులతో ప్రేమగా ఉండటమే దేవుని యొక్క చిత్తమని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆపదల్లో ఉన్న వారి, కష్టాల్లో ఉన్న వారికి చేయూతనీయటమే నా తండ్రి యొక్క చిత్తమని తెలియచేస్తున్నాడు. అనుదినము ప్రార్థన చేయటము నా తండ్రి యొక్క చిత్తమని తెలియచేస్తున్నాడు. నీ శత్రువులను క్షమించడము దేవుని యొక్క చిత్తమని తెలియచేస్తున్నాడు. మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకటమే నా తండ్రి యొక్క చిత్తమని తెలియచేస్తున్నాడు. ఇతరులకు తీర్పు తీర్చుకోవడమే నా తండ్రి యొక్క చిత్తమని తెలియచేస్తున్నాడు. కనుక వీటిలో ఏది కూడా తప్పుకోకుండా అనుదినము తండ్రి యొక్క చిత్తానికి మనం లోపరుచుకుంటూ, చిత్తాన్ని జరిగిస్తూ, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన అనుగ్రహించు రక్షణను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండును గాక. ఆమేన్.